మనం చూసాం గత 4 రోజులుగా ఈ డిఎస్సి మీద చర్చ జరగాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్లో పట్టుబడుతూ ఉంటే ప్రభుత్వం చర్చ పెట్టకుండా ఏ విధంగా పారిపోతుంది అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. వాయిదా తీర్మానం పెడుతూ ఉన్నాము, అలాగే చర్చ జరగాలి అని కోరుకుంటూ ఉన్నాము. ప్రతిసారి కూడా వాళ్ళు చర్చ పెట్టకుండా పారిపోతూ ఉన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షము హాజరు కాని ప్లేస్లో, ప్రతిపక్షం లేని ప్లేస్లో వీళ్ళు చర్చకు సిద్ధమై చర్చ పెట్టడం జరిగింది. జగనన్నకి ఏమంటే జగనన్న చర్చలో పాల్గొనకుండా పారిపోయాడని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు ప్రతిపక్ష హోదా మా పార్టీకి ఇచ్చి జగనన్నకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే చర్చ కనుక జరిగితే అప్పుడు జగనన్న వీళ్ళకి చుక్కలు చూపిస్తారు. అందులో నిజాలు ఏమున్నాయి, డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఏంటి, అన్ని సాక్ష్యాధారాలతో సహా జగనన్న ప్రభుత్వం ముందు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు భయపడి అక్కడ కనుక జగనన్న వచ్చి చర్చలో పాల్గొంటే వీళ్ళ బండారం బయటపడుతుందని భయపడి అక్కడ అవకాశం ఇవ్వని పరిస్థితి మన అందరము చూసాము. కౌన్సిల్లో మేము ప్రశ్నిస్తాము, మేము సాక్ష్యాధారాలు ప్రజల ముందు పెడతామని భయపడి ఇక్కడ చర్చకు అవకాశం ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికి 4వ రోజు, ఈ రోజైనా చర్చ కావాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగానో డిమాండ్ చేస్తూ ఉన్నా చర్చకు సిద్ధం కాకుండా పారిపోతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మేము ఎప్పటికైనా అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, దీని మీద చర్చ పెట్టండి. ఎందుకంటే డిఎస్సిలో మొన్న జరిగిన డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో ఎగ్జామ్ రాయకుండా పెట్టడం అనేది అసలు ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలా డిఎస్సీలు పెట్టారు కదా, మరి అప్పుడు ఎప్పుడైనా చేశారా? అంటే ఖచ్చితంగా అక్రమాలు చేయడం కోసం ఈ విధంగా వీళ్ళు చేసిన పరిస్థితి స్పష్టమైంది. అలాగే తీసుకుంటే జగనన్నంట అసలు ఒక్క టీచరు ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో అబద్ధాలు చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన డిఎస్సి 16,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు జగనన్న తన హయాంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 1998లో 4,000 ఉద్యోగాలు, 2002లో 2,200 ఉద్యోగాలు, 2018లో వీళ్ళు ఎగ్జామ్ పెట్టి పోస్టులు ఇవ్వకుండా వదిలేస్తే వాటికి సంబంధించిన 8,000 ఉద్యోగాలు, అలాగే స్పెషల్ డిఎస్సి ద్వారా 1,500 ఉద్యోగాలు, అలాగే 2024లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధమయ్యేసరికి వీళ్ళు అధికారంలో రావడంతో ఆ డిఎస్సిని క్యాన్సిల్ చేసి మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి ఏర్పాటు చేసిన పరిస్థితి చూసుకుంటే ఈరోజు ఎంతోమంది అర్హత ఉన్న డిఎస్సి ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉద్యోగాలు రాకుండా వీళ్ళు చేసిన అక్రమాల వలన వాళ్ళ జీవితాలే తలక్రిందులయ్యాయి. ఒక అంజనప్ప అవ్వచ్చు, దుర్గయ్య అవ్వచ్చు, ప్రభావతి అవ్వచ్చు, పార్వతి అవ్వచ్చు, రమాదేవి అవ్వచ్చు, వాళ్ళందరి ఆక్రందన, ఆవేదన ఇవన్నీ మేము ప్రభుత్వం దృష్టిలో, ప్రజల దృష్టిలో పెట్టడం కోసం, సభ దృష్టిలో పెట్టడం కోసం మేము చర్చకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎంత దారుణం అంటే ఎగ్జామ్ లేకుండా టీచర్ ఉద్యోగాలు ఎలా ఇస్తారు, అది కూడా ఎస్జిటి టీజీటీ పోస్టులు ఇస్తారంట. ఎంత దారుణం. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ పిల్లల్ని ఇలా ఎగ్జామ్ లేకుండా టీచర్గా సెలెక్ట్ అయిన టీచర్స్ దగ్గర చదువు చెప్పించే ధైర్యం మీకు ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జీవోలు మార్చేస్తూ ఉన్నారు. అక్రమాలు చేయడం కోసం జీవో నంబర్ 47, జీవో నంబర్ 4 ఇచ్చారు. ఆ అక్రమాలు పూర్తయిపోయాయి. ఫేక్ సర్టిఫికేట్స్తో ఉద్యోగాలు ఇచ్చేశారు స్పోర్ట్స్ కోటాలు. తర్వాత మళ్ళీ జీవోలు మార్చేసి జీవో నంబర్ 56, జీవో నంబర్ 23 ఇచ్చేశారు. లోకేష్ గారు అంటారు సింధు గారికి ఇచ్చాము కాబట్టి మేము వీళ్ళకి ఇచ్చినా తప్పు లేదు అని. ఇంకా నయం ఏంటంటే సింధు గారికి ఇచ్చారు కాబట్టి 5 ఎకరాల పొలము, అలాగే 3 కోట్ల డబ్బులు వీళ్ళందరికీ కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్స్తో డిఎస్సి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళకి ఇస్తామని అనలేదు, నవ్విపోదురు అసలు. అలాగే తీసుకుంటే పేపర్ లీక్ అయిందానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నవీన్ అనే వ్యక్తికి కృష్ణా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎంత దారుణం. అందులో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అభ్యర్థికి ఏ విధంగా జిల్లా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది? పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల. మరి అది ఎంతమందికి లీక్ అయింది అనే విషయం స్పష్టం చేయాల్సిన బాధ్యత, కనుక్కోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయినా చేశారా? అది నిజం కాబట్టే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా పక్కన పెట్టడం జరిగింది. లోకేష్ గారు ఒక మాట చెప్తారు, ఎన్ఓసి లేకపోవడం వల్ల ఇవ్వలేదంటారు. వాళ్ళ సెక్రటరీ అంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోవడం వల్ల ఇవ్వలేదంటారు. అలాగే ఎన్ఓసి దీంతో మేము అతనికి ఉద్యోగం ఇవ్వడం అనేది రాంగ్ అనేసి సెక్రటరీ అంటారు. కోర్టు దృష్టిలో ఒక విషయం చెప్తారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ అబ్బాయి రాకపోవడం వలన
జాబ్ ఇవ్వలేదని చెప్తారు. అంటే తలొక మాట, ఎందుకంటే అక్కడ తప్పులు జరిగాయి కాబట్టి. ఇన్ని అక్రమాలు చేస్తే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో గ్రూప్ 1 ఉద్యోగాలంటూ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీళ్ళు తీసుకురావడం జరిగింది. మేము అదే అడుగుతూ ఉన్నాం. ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మీద, దీని మీద జరిగిన అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీకు డౌట్ ఉంటే గ్రూప్ 1 ఎగ్జామ్ మీద కూడా వేసుకోండి. అక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి మేము ధైర్యంగా చెప్తున్నాం, రెండింటి మీద వేయండి. అప్పుడు సిబిఐయే తేల్చుతుంది ఎవరు నిజం ఎవరు అబద్ధం చెప్తున్నారు అనే విషయాన్ని. ఎందులో అక్రమాలు జరిగాయి ఎందులో జరగలేదు అనేది సిబిఐయే తేల్చుతుంది కదా. అసలు గ్రూప్ 1 విషయం తీసుకుంటే అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేశారనేసి పచ్చి అబద్ధాలు వీళ్ళు మాట్లాడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందులో 19 మంది ఐఐటి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 17 మంది ఎన్ఐఐటి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే 18 మంది మెడిసిన్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. అలాగే 6 మంది ఐఐటి చదివిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం జరిగింది. వీళ్ళందరికీ అర్హత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. అందులో 39 మందికి సెంట్రల్ సర్వీస్ యూపీపీఎస్సిలో అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంతగా వాళ్ళు అర్హతలు ఉన్న వాళ్ళు కాబట్టే సెంట్రల్ సర్వీస్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. అందులో కొందరు సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. అందులో ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు గతంలో జరిగిన గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఈ ఎగ్జామ్లో గ్రూప్ 1కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి వీళ్ళెవరికి అర్హత లేకుండానే ఉద్యోగాలు వస్తాయా? అలాగే ఎన్నికల టైంలో అందులో సెలెక్ట్ అయిన వాళ్ళని విధుల నుంచి పక్కన పెట్టాలి అనేసి వీళ్ళు డిమాండ్ చేశారు. మరి ఎన్నికలు అయిపోయాక ఆ గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన అభ్యర్థికే మీరేమో మీ కుప్పం ఆర్డీఓగా పెట్టుకోవడం జరిగింది. మరి అర్హత లేకుండానే మీరు పెట్టేసుకున్నారా? అంటే ఏదో ఒకటి ప్రతిపక్షం మీద బురద జల్లాలి. ఏ తప్పు జరగకపోయినా వాళ్ళ మీద బురద వేసి తప్పు జరిగినట్టుగా క్రియేట్ చేయాలి. శాసనసభలో ఎలాగూ ప్రతిపక్షం లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు చెప్పేయచ్చు, ప్రజలు నమ్మేస్తారని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు చాలా తెలివైన వాళ్ళు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. శాంతి భద్రతలు గాలికి వదిలేశారు. పరిపాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు తీసుకుంటే పోలీస్ వ్యవస్థను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే వాడుతూ ఉండే పరిస్థితి. ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఇక్కడ అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చట్టాల అమలు కూడా సరిగ్గా లేదు. బిఎన్ఎస్ చట్టాలు, బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలులో పోలీసుల పనితీరులో కేంద్ర హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం 36వ స్థానంలోకి ఉంది. అంటే మిగతా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 36 ఉంటే మనది చిట్ట చివరి స్థానంకి వచ్చింది. అంటే ఎంత సిగ్గుచేటో అర్థం చేసుకోవచ్చు. అలాగే పోలీసుల అంతర్గత నివేదికలో పోలీసులకి 26వ స్థానంలో ఉన్నారు. అంటే అన్ని రకాలుగా వీళ్ళు వైఫల్యం చెందారనే విషయం స్పష్టమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చాక 2.5 సంవత్సరాలు అయిపోయాయి. రైతుల్ని మోసం చేశారు, మహిళలు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, ఉద్యోగులు మోసం చేశారు, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశారు. ఈరోజు ఇలాంటి అక్రమాలు జరిగిన వాటి మీద చర్చ కావాలంటే చర్చ చేయకుండా పారిపోతూ ఉన్నారు. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల తరపున పోరాడే పార్టీ. దీని మీద చర్చ జరిగేంత వరకు ఇదే విధంగా మా పోరాటం కొనసాగిస్తాం. సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు కూడా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు కూడా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.